ఫారెన్ విజిటర్స్ అనమాట. ఈయన కాలంలో ఎవరెవరు వచ్చారంటే డొమింగో ఫేజ్ అనమాట, విదేశీ యాత్రికులు. డొమింగో మనం చివరిలో చూద్దాం వీళ్ళ గురించి. డొమింగో ఫేజు, నెక్స్ట్ వచ్చేసి ఫెర్నావో నూనిజ్. సో ఫెర్నావో నూనిజ్, డ్వార్తే బార్బోసా. సో వీళ్ళంతా విదేశీ యాత్రికులు. సో శ్రీకృష్ణదేవరాయల యొక్క క్యారెక్టర్ గురించి వాళ్ళ గురించి చెప్పాడనమాట వీళ్ళు. కాబట్టి విదేశీ యాత్రికులు, విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించినటువంటి విదేశీ యాత్రికులు వీళ్ళంతా కూడా విదేశీ యాత్రికులు. ఓకేనా, అర్థమైందా ఇదంతా. నెక్స్ట్ ఈ వాజ్ గిఫ్టెడ్ ఏ స్కాలర్ ఆఫ్ తెలుగు అండ్ సాంస్క్రిట్. ఈయన తెలుగు యొక్క భాషని సంస్కృతం యొక్క భాషని చాలా బాగా డెవలప్ చేశారు. సంస్కృతం యొక్క భాషని చాలా పెద్ద మొత్తంలో డెవలప్ చేశారు. తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగం అనమాట ఇది. తెలుగు సాహిత్యానికి ఒక స్వర్ణయుగం శ్రీకృష్ణదేవరాయల యొక్క కాలంలో. ప్రధానంగా మనం చూస్తే ఆముక్తమాల్యద ఈయన రాసినటువంటి గ్రంథం శ్రీకృష్ణదేవరాయలు రాశారు. ఆముక్తమాల్యద అనే గ్రంథాన్ని ఎవరు రాశారంటే శ్రీకృష్ణదేవరాయలు గారు రాశారు తెలుగులో. సో ఇందులోనే మనకి దేశ భాషలందు తెలుగు లెస్స అని ఉంటుంది. దేశ భాషలందు, సో దేశ భాషలందు తెలుగు లెస్స అని ఉంటుంది. అంటే దేశంలో ఉండే అన్ని భాషల్లో కల్లా తెలుగు అనేది చాలా గొప్పది అని చెప్పేసి చెప్పారు. ఎవరు చెప్పారు? శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పారు. శ్రీకృష్ణదేవరాయలు గారు రాసినటువంటి ఆముక్తమాల్యద అనేది తెలుగులో రాశారు ఆయన. తర్వాత వచ్చేసి ఆయన ఇంకా రాసినటువంటివి. సో మాదలస చరిత్ర ఆయన రాసిన గ్రంథాలు చూడండి. ఇంకా చరిత్ర, సత్యవీడు పరిణయం, రాసమంజరి, జాంబవతి కళ్యాణం. సో ఇవన్నీ సంస్కృతంలో రాశారు. ఎవరు రాశారంటే శ్రీకృష్ణదేవరాయలే సంస్కృతంలో రాశారు. సో అర్థమైందా? కాబట్టి ఈయన ఆముక్తమాల్యద అనే గ్రంథాన్ని దేంట్లో రాశారు? తెలుగులో రాశారు. అందులోనే దేశ భాషలను తెలుగులో ఇస్తూ ఉంటుంది. తర్వాత వచ్చేసి సంస్కృతంలో ఏ గ్రంథాలు రాశారంటే మాద్రస చరిత్ర, సత్యవీడు పరిణయం, రాసమంజరి, జాంబవతి కళ్యాణం, ఇవన్నీ సంస్కృతంలో రాశారు. నెక్స్ట్ కృష్ణదేవరాయ దినాచారి కన్నడలో ఉంటుంది. ఇది కృష్ణదేవరాయ రాయణ దినాచారి, ఇది కన్నడలో రాశారు. ఇది కన్నడలో. కాబట్టి ఈ విధంగా వీళ్ళు కన్నడ ప్రాంతానికి చెందిన వాళ్ళు, తులువ ప్రాంతానికి చెందిన వాళ్ళు వీళ్ళంతా కూడా. ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. కాబట్టి ఆముక్తమాల్యద తెలుగులో రాశారు, ఇవన్నీ సంస్కృతంలో రాశారు. ఇక్కడ కృష్ణదేవరాయ రాయణ దినచర్య, సో దినచర్య అని చెప్పేసి కన్నడలో రాశారు. కాబట్టి ఈ కాలంలో తెలుగు సాహిత్యం, మన తెలుగు భాష అనేది చాలా స్వర్ణయుగం అనమాట. గోల్డెన్ ఏజ్ ఆఫ్ తెలుగు లిటరేచర్ అనేది ఈ కాలంలోనే. సో అర్థమైందా? కాబట్టి తెలుగుని చాలా గొప్ప స్థాయికి తీసుకెళ్లారు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. ఓకేనా? ఈయన కాలంలో ఇవన్నీ కూడా జరిగాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి హీ ప్యాటర్నైజ్ ది అష్టదిగ్గజాలు. ఈయన ఆస్థానంలో అష్టదిగ్గజాలు అని చెప్పేసి 8 మంది స్కాలర్స్ ఉండేవాళ్ళు. అష్టదిగ్గజాలు, అష్టప్రధాన్స్ కాదు, అష్టదిగ్గజాలు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అష్టదిగ్గజాలు అంటే 8 మంది స్కాలర్స్ అనమాట. 8 మంది కవులు ఉండేవాళ్ళు ఈయన ఆస్థానంలో. సో మనకి గుప్తుల కాలంలో 2వ చంద్రగుప్తుడు విక్రమాదిత్య ఆస్థానంలో నవరత్నాలు 9 మంది కవులు ఉండేవాళ్ళు. అలానే శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో కూడా అష్టదిగ్గజాలు ఉండేవాళ్ళు. 8 మంది కవులు ఉండేవాళ్ళు. అష్టదిగ్గజాస్ అంటే 8 మంది కవులు శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో ఉంటారు. అష్టప్రధాన్స్ అంటే 8 మంది మంత్రులు, వీళ్ళు ఛత్రపతి శివాజీ యొక్క పరిపాలనలో ఉండేవాళ్ళు. అష్టప్రధాన్స్ అంటే మరాఠా ఎంపైర్, అష్టదిగ్గజాలు అంటే విజయనగర ఎంపైర్ అనమాట. సో 8 మంది. వీళ్ళంతా కూడా ఎక్కువ తెలుగు పోయిట్స్ అనమాట. తెలుగు భాషకు చెందిన వాళ్ళు. తెలుగులో కూడా రాశారు, సంస్కృతంలో రాశారు. ప్రధానంగా తెలుగు భాషకే ప్రాధాన్యత ఇచ్చారు. వాళ్ళు ఎవరో చూద్దాం. ఇక్కడ చూడండి ఇమేజ్లో, ఇక్కడ కనిపిస్తుంది కదా, వీళ్ళే అష్టదిగ్గజాస్ అనమాట. శ్రీకృష్ణదేవరాయలు 8 మంది, ఇటు నలుగురు 8 మంది కవులు ఉండేవాళ్ళు. అయితే ఈయన ఆస్థానంలో ప్రధానంగా మనం చూసుకుంటే భువన విజయం. సో భువన విజయం అని చెప్పేసి ఒకటి ఉంటుంది, భువన విజయం. సో భువన విజయం, ఈ భువన విజయం అంటే ఈయన యొక్క ఆస్థానం అనమాట. ఆస్థానం లేదా సాహిత్య భవనం అంటే ఈ సాహిత్యాన్ని డెవలప్ చేయడం కోసం, లేదా ఆస్థానం కూడా పిలుస్తారు ఒక్కోసారి ఆస్థానం. సో ఇందులో ఒక భువన విజయం అని చెప్పేసి ఒక దాన్ని పిలుస్తారు, ఒక పెద్ద సాహిత్య భవనాన్ని, లిటరరీ హాల్ అనమాట. సో అందులోనే వీటి గురించి సాహిత్యాన్ని ఎలా డెవలప్ చేయాలి అవన్నీ ఉండేదన్నమాట. ఆయన ఆస్థానాన్ని కూడా భువన విజయం అని చెప్పేసి పిలుస్తారు. సో ఇప్పుడు అష్టదిగ్గజాలు 8 మంది స్కాలర్స్ ఉన్నారు కదా, అందులో ఎవరున్నారు చూద్దాం. మొట్టమొదటి వ్యక్తి అల్లసాని పెద్దన. ఈయన చాలా గొప్ప వ్యక్తి.
సో అందరికంటే చాలా పెద్ద వ్యక్తి అల్లసాని పెద్దన. సో అల్లసాని పెద్దన అనమాట మొట్టమొదటి వ్యక్తి. ఇతన్ని ఎవరు పిలుస్తారంటే ఆంధ్ర కవిత పితామహుడు అంటారు. సో ఆంధ్ర కవిత పితామహుడు అని చెప్పేసి పిలుస్తారు ఎవరిని? అల్లసాని పెద్దలని. అల్లసాని పెద్దలు రాసిన దాంట్లో మనుచరిత్రం అలానే హరికథాసారం ఈ రెండు గ్రంథాలు. ఇది వచ్చేసి మనుచరిత్ర చాలా ఇంపార్టెంట్. సో మనుచరిత్ర ఎవరు రాశారంటే అల్లసాని పెద్దన. అలానే ఇంకోటి ఏంటంట హరికథాసారం. సో హరికథాసారం ఈ రెండు కూడా మనుచరిత్ర ఒకటి హరికథాసారం ఈ రెండు కూడా అల్లసాని పెద్దలు రాసినటువంటి గ్రంథాలు. మనుచరిత్ర చాలా ఫేమస్ అనమాట. మనుచరిత్ర శృంగార నైషధాలు ఉన్నటువంటి అన్నీ ఉంటాయి అందులో. అన్నిటికి సంబంధించి ఆయన రాశారు మనుచరిత్ర. అలానే ప్రవరాఖ్యుడు అని చెప్పేసి ఉంటాడు. ప్రవరాఖ్యుడు ఇంకొక ఆమె గురించి ఉన్నటువంటి లవ్ స్టోరీ అనమాట అది. నెక్స్ట్ వచ్చేసి హరికథాసారం. ఈ రెండు గ్రంథాలు అల్లసాని పెద్దలు రాశాడు. ఈ యొక్క అష్టదిగ్గజాలలో చాలా గొప్ప వ్యక్తి అనమాట. గొప్ప వ్యక్తి అల్లసాని పెద్దన. అల్లసాని పెద్దన అంటే ఎవరికి? శ్రీకృష్ణదేవరాయలకి చాలా అభిమానం అనమాట. తండ్రిలాగా భావించేవాడు. తర్వాత వచ్చేసి మాదయ్య గారి మల్లన. నెక్స్ట్ ఆయన ఎవరంటే మాదయ్య గారి. సో మాదయ్య గారి మల్లన అష్టదిగ్గజాలుడు. తర్వాత వచ్చేసి నంది తిమ్మన. ఈ 8 మంది ఎవరంటే నంది తిమ్మన. నెక్స్ట్ దూర్జటి. సో దూర్జటి ఇంపార్టెంట్. దూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం రాశాడు. శ్రీకాళహస్తీశ్వర శతకం. శతకం అంటే 100 పద్యాలు. 100 పద్యాలు రాస్తే శతకం అంటారు. దాన్ని ఎవరు రాస్తారంటే దూర్జటి. సో కాబట్టి మాదయ్య గారి మల్లన, నంది తిమ్మన, దూర్జటి. నెక్స్ట్ రామభద్ర. సో రామభద్ర. పింగళి సూరణ రామరాజ భూషణుడు. సో రామరాజ భూషణుడు. సో చివరిగా తెనాలి రామకృష్ణుడు. సో ఈయన చాలా గ్రంథాలు రాశాడు. తెనాలి రామకృష్ణుడు ఈయన చాలా గ్రంథాలు రాస్తాడు. కోర్టు జస్టిస్ కూడా. అంటే ఈయన ఆస్థాన విదూషకుడు అంటారు కదా, ఆస్థాన విదూషకుడు అలానే పొయిట్ కూడా. ఈయన చాలా గ్రంథాలు రాశాడు. ఒకటి పాండురంగ మహాత్యం, నెక్స్ట్ వచ్చేసి ఉద్భత ఆరాధ్య చరిత్రం, తర్వాత వచ్చేసి ఘటికాచల మహాత్యం. ఇవన్నమాట పాండురంగ మహాత్యం. రాస్తాను చూడండి నీట్గా. పాండురంగ మహాత్యం. సో తెనాలి రామకృష్ణుడు రాసినటువంటి ప్రధానమైన గ్రంథాలు వచ్చేసి ఒకటి వచ్చేసి పాండురంగ మహాత్యము, నెక్స్ట్ ఉద్భతారాధ్య సో ఉద్భతారాధ్య చరితము. నెక్స్ట్ ఇంకో గ్రంథం వచ్చేసి ఘటికాచల మహాత్యం. సో ఘటికాచల మహాత్యం. సో ఇవన్నీ కూడా ఎవరు? తెనాలి రామకృష్ణుడు. ఆయన కోర్టు జస్టిస్ అంటే విదూషకుడు అనమాట. మనకి అక్బర్ బీర్బలాలో ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు ఇలా అనమాట. ఈ టైంలో అక్బర్ ఉన్నాడు. శ్రీకృష్ణదేవరాయలకి కంటెంపరీ ఎవరంటే బాబర్ అనమాట. అంటే ఈ యొక్క మన భారతదేశంలో మీరు చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది విజయనగర సామ్రాజ్యం ఇదంతా కూడా. ఇక్కడ ఎవరున్నారు? శ్రీకృష్ణదేవరాయలు ఉంటారు. సో నార్త్ ఇండియాలో ఎవరు ఉంటారంటే బాబర్ ఉంటాడు. అంటే ఇది మొఘల్ ఎంపైర్ ఉంటుంది. ఇక్కడ బాబర్ ఉంటాడు, ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు ఉంటారు. అది కూడా చివరి దశలో. శ్రీకృష్ణదేవరాయలు 1529 సంవత్సరాలు పరిపాలించాడు. బాబర్ ఎప్పుడు వచ్చాడు? 1526లో. ఈయన 1526లో వచ్చాడు. కాబట్టి ఇద్దరు కంటెంపరీగా ఉంటారు. సో బాబర్ పొగుడుతాడు. అప్పట్లో బాబరే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు చాలా గొప్ప రాజు, ఆయన ఆర్మీ కూడా చాలా పెద్దదని చెప్పేసి పొగుడుతాడు. కానీ ఎప్పుడు ఇద్దరు కూడా యుద్ధాలు చేసుకోలేదు. పైన మొఘల్ సామ్రాజ్యం ఉంది, ఇక్కడ విజయనగర సామ్రాజ్యం ఉంది. కానీ వాళ్ళ మధ్య యుద్ధాలు జరగలేదన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇలా అనమాట. ఇలా 8 మంది ఎవరెవరు? అల్లసాని పెద్దన, మాదయ్య గారి మల్లన, నంది తిమ్మన, దూర్జటి, రామభద్ర, పింగళి సూరణ, రామరాజ భూషణుడు, తెనాలి రామకృష్ణుడు. ఇలా 8 మంది అనమాట. సో 8 మెంబర్స్, 8 మంది. మస్తు అష్టదిగ్గజాలు 8 మంది కవులైతే శ్రీకృష్ణుల యొక్క ఆస్థానంలో ఉండి తెలుగు సాహిత్యాన్ని చాలా గొప్ప స్థాయికి తీసుకెళ్లారు. అత్యున్నతమైన స్థాయికి అయితే